శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని హైదరాబాద్ సీతారాం బాగ్లో శ్రీరామ శోభాయాత్రను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ప్రత్యక్ష ప్రసారంతో చూద్దాం. శ్రీరామనవమి శోభాయాత్ర ప్రతి ఏటా నగరంలో నిర్వహించే శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైందని చెప్పవచ్చు. సీతారాం బాగ్లోని సీతారామ ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత ఈ యాత్రను గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. అనంతరం యాత్ర ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. మనం చూడొచ్చు, ఒక ప్రత్యేక రథం మీద కూర్చున్న కొందరు. యాత్ర ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. సీతారాం బాగ్ మీదుగా ఈ యాత్ర పలు ప్రాంతాల నుంచి, అంటే ధూల్పేట, అదేవిధంగా మంగళహాట్ తదితర ప్రాంతాల మీద నుంచి కోటి వరకు కొనసాగనుంది. కోటి రామాలయం వద్ద అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి ఇది హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా కొనసాగుతుంది. మనం చూడొచ్చు, ఇది శ్రీరామ ఉత్సవ సమితి, ఇదే భాగ్యనగర్ శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే ఈ యాత్ర ప్రారంభమైంది. ఇందుకు పోలీసులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 3000 మంది పోలీసులు ఈ యాత్ర కొనసాగుతున్న మా దారి పొడవునా కూడా పూర్తిగా బందోబస్తులో విధుల్లో ఉంటారు. ఇందుకు సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు కూడా అందుబాటులో ఉంచారు. అడుగడుగునా కూడా ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ని పూర్తిగా, అంటే యాత్ర కొనసాగనున్న మార్గాల్లో ట్రాఫిక్ని పూర్తిగా నిలిపివేయనున్నారు. అయితే పూర్తిగా ఆంక్షలు విధించిన తర్వాత యాత్ర ఇదే మీదుగా కోటి వరకు కొనసాగనుంది. కోటి అక్కడ గౌలిగూడలోని శ్రీరామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత యాత్ర ఇక్కడి నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగుతుంది. హనుమాన్ వ్యాయామశాల దగ్గర శ్రీరామనవమి శోభాయాత్ర ముగుస్తుంది. అక్కడ ఒక సభ నిర్వహించున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ ఒక లారీ మీద ప్రత్యేకంగా శ్రీరాముడి విగ్రహం ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడి నుంచి కూడా శోభాయాత్ర కొనసాగనుంది. ప్రస్తుతం సీతారాం బాగ్ ఆలయం నుంచి అయితే యాత్ర కొనసాగుతుంది. అయితే ముందుకు మెల్లగా కదులుతున్న పరిస్థితి. యాత్ర కొనసాగుతున్న అన్ని మార్గాల్లో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. మనం దృశ్యాల్లో స్పష్టంగా చూడవచ్చు ఏ విధంగా ఇక్కడ వెళ్తుంది. చిన్న పెద్ద అంతా భక్తులు, కోలాహల భక్తులు జై శ్రీరామ్ నినాదాల మధ్య అయితే యాత్ర పూర్తిగా భక్తి పారవస్యంతో భక్తుల జై శ్రీరామ్ అనే నినాదాల మధ్య యాత్ర కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి నేరుగా గౌలిగూడ శ్రీరామ్ మందిరానికి చేరుకుంటుంది. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత కోటి యూనియన్ బ్యాంక్ మీదుగా అక్కడి నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు చేరుకుంటుంది. హనుమాన్ వ్యాయామశాలలో ఒక సభ నిర్వహించున్నారు. అక్కడ ఈ యాత్ర ముగుస్తుంది. ఇది ప్రస్తుతం అయితే శ్రీరామనవమి శోభాయాత్రకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓటు